యువరాజా యువరాజా ఆజ్ఞాపించండి యువరాజా. దూత మంచి జరుగుతుంది, లేవండి. కప్పదూత మూటలన్నీ సర్దుకొని మీరు ఆజ్ఞాపించారని చెప్పి చాలా దూరం నుంచి వచ్చాను యువరాజా. నువ్విక్కడ ఉండొద్దు, రాజ్యం వదిలి వెళ్ళిపో. యువరాజా, నేను రాజ్యం వదిలి వెళ్ళడానికి మీరేం తప్పు చేశారు? హే, నువ్వు రాజ్యం వదిలి వెళ్ళడానికి నేను తప్పు చేయాలా? అది కాదు, మీరే చెప్పారు కదా. కారణం ఉంది. నువ్విప్పుడు కుంతల రాజ్యం వెళ్ళాలి. లేదు, ఏ సమస్య వచ్చిందని నేను ఈ రాజ్యం వదిలి వెళ్ళాలి? హే, నువ్వు సమస్య వస్తేనే రాజ్యం వదిలి వెళ్ళిపోతావా? ఇంతకాలం నేను కప్పం వసూలు చేసుకునే బతుకుతున్నాను. ఇంకా చాన్నాళ్లు బతికేద్దామనే. ఎందుకు? నన్ను తిని బతకడానికా? కాదు, నేనే తింటున్నా. ఓహో, అలాగా. కాబట్టే నువ్వు కుంతలకు వెళ్ళాలి. కానీ ఎందుకు? కప్పం కానుకలు తీసుకువెళ్ళడానికి. మీరు మాసిపోయారు, మీరు మాసిపోయారు. నేను మర్చిపోయాను. అవును. ఎలా? మొన్నే నేనే వెళ్ళి కప్పమిచ్చి వచ్చానండి. దూత, నువ్వు మొన్న ఇచ్చానంటుంది అది వార్షిక కప్పం కిందికొస్తుందన్న విషయం నువ్వు అర్థం చేసుకో. అయితే ఈ రోజు ఇచ్చే కప్పం విశేషమైన కప్పం. ఎందుకు? ఎందుకంటే ఈ రోజు సింహాసనాన్ని అధిష్ఠించిందెవరు? మీరే మీరే. అలాగే పట్టాభిషేకం పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు కుంతల రాజ్యానికి ప్రత్యేక కప్పం ఇవ్వాలి. అలాగైతే ఇది సాధారణమైన కప్పం కాదా? అనే కాదు, ఇది కప్పకి పక్కా. అది కాదు, ప్రత్యేకమైన కప్పం. ఇది కప్పకి తప్ప. ఎవరెవరికి ఇవ్వాలి? ఆ జాబితా ఉందిలే. మొదటగా కుంతల మహారాజు శ్రీ సుబుద్ధి గారికి, ఆ తర్వాత అక్కడి మహారాణికి, ఆ తర్వాత గురువు గారైన గాలవ గారికి, మరీ ముఖ్యంగా మహామంత్రి దుష్టబుద్ధి వర్యులకు, వీళ్ళందరికీ నువ్వు ఇచ్చి రావాలి. కప్పదూతుడు అశ్వమును ఎక్కిపోవగా ఎవరు ఊహించగలరు ముందున్న కథను? శ్రీ 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 దుష్టబుద్ధి మహామంత్రి గారికి మనోమన మనోమన. నమో నమః. మీరు బాగుండాలి, బాగుండాలి. నమస్కారం చేసింది ఎవరు? అది నేను చేశాను. మీ గొప్పతనం. మీ తప్పును నేను సరిదిద్దుతున్నాను. శుభం కాని విషయం చెప్పు. మీకు గొప్ప నమస్కారం. ఎవరు నీవు? నేనా? నేనంటే ఎవరు? మేమా చందనావతి రాజ్యులం. ఓహో, చందనావతి నుంచి వచ్చారా? అవునండి. ఏమిటిది? ఇది కప్ప సొమ్ము. కప్ప? కప్పం సొమ్ము. కప్ప కానుక? అవును. పిచ్చేమైనా పట్టిందా నీకు? మీకేమైనా వాసన వస్తుందా? ఏమంటున్నావు? ఏమన్నా పాడైందా? అదేం కాదు, మతేమైనా చెడిందా నీకు? ఎవరికే? సంవత్సరానికి ఒక్కసారే కట్టవలసిన కప్పం కానుకలు మాకింతకు ముందే చేరాయి కదా. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కప్ప కాదు. సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే కప్పం కాదా? మరిదేం కప్పం? అదా విశేషమైన కప్పం. విశేషమైన కప్పం? అవునండి. చనిపోయారా? ఏంటండి? మీ కుళింద చనిపోయారా? అయ్యో, ఏంటి? ఎలా చనిపోయారు? ఎప్పుడు చనిపోయారు? ఎవరి వల్ల చనిపోయారు? ఎందుకు చనిపోయారు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? విశేషమైన కప్పం గురించి మాట్లాడుతుంటే మీరు మీ చావు గురించి మాట్లాడుతున్నారు. నా చావు గురించి మాట్లాడుతున్నానా? మీరా? చావు కబురు. ఆ కుళింద చనిపోయాడా లేదా అని నిన్ను అడిగాను. అవును. అది చచ్చిపోలేదండి. కుళింద చనిపోలేదా? చనిపోలేదా అంటే చనిపోవాలండి? అది కాదయ్యా, చావలేదని తెలిసిన తర్వాత ఈ విశేషమైన కప్పాన్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. కుళింద చనిపోలేదండి. కుళింద పట్టం బిట్టం. కుళింద పట్టం వదిలేశాడు. తప్పుకుంటే సింహాసనం ఎవరికిచ్చినట్లు? వాళ్ళ కుమారుడికే ఇచ్చాడు. ఆ సింహాసనాన్ని వాళ్ళ కుమారుడికే ఇచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా? మీతోనే మాట్లాడుతున్నాను కదండి. కుళింద వంశం గురించి నాకు తెలియదనుకుంటున్నారా మీరు? ఏంటది? కుళింద భార్య అయిన మేధావిని నిస్సంతాని రాతి నేలపై కమలం వికసించడానికి సాధ్యపడుతుందా? పుంజి ఎప్పుడైనా గుడ్డు పెట్టడం మీరు చూసారా? ఉడికించిన ధాన్యాన్ని నాటితే మొలకెత్తుతుందా? మాస రోజు చంద్రుడు కనబడతాడండి. కుందేలకు కొమ్ములేస్తాయా? ఏనికి 5 కాళ్ళు ఉంటాయా? మరి కుళిందకు పిల్లలు ఎలా పుట్టారు? అది మా కులిందప్పకి అక్రమ సంబంధం ముందా. శాంతమ్మ పాపమ్మ, శాంతమ్మ పాపమ్మ. ఏంటి ఇద్దరా? కాదండి, శాంతమ్మ పాపమ్మ. శాంతం పాపం.
అవును, మ్మ్. నాకు తెలిసి కుళిందప్ప ఏ పత్ని వ్రతస్థుడే. ఏ పత్ని వ్రతస్థుడని తనకే తెలీదా? అలా కాదండి, ఏకపత్ని. ఏకపత్ని వ్రతుడా కులిందా? అవును, మరి ఎలాగా పిల్లలు? ఆయన ఊళ్ళో ఉన్న ఆడాళ్ళందరినీ సొంత పెళ్ళాల్లా చూసుకునేవారు. ఏయ్, నువ్వు నా చేతుల్లో తన్నులు తింటావు. కొంత వికారం చేయండి మీరు. విచారించడానికి ఏముంది ఇందులో? అంటే ఊళ్ళో ఉన్న ఆడాళ్ళందరినీ కిస్సు కిస్సని నవ్వుతూ చూడరు. హ, అలాంటి వాడు కాదు కులిందా. లేదండి. మరి అసలు నిజమేమిటో నాకు తెలియాలి. ఆ, కులిందకా కుమారుడు ఎలా ఓ కలిగాడు? అదా, చాలా మంది బిడ్డలండి. అయితే కొడుకు కాదు, ఆ. దత్తత తీసుకున్నాడా? దొరికిన పిల్లాడికి పట్టాభిషేకం చేసి వారసుని దొరికిన చేసుకున్నాడు. వాడికి పట్టాభిషేకమా? అవును, కులిందకు కుర్రాడు దొరికాడా? అవునండి. ఎప్పుడు, ఎక్కడ? అది చెప్పాలంటే మ్మ్. వెనకెళ్ళాలి. అదా ఆ వెనక్ కాదండి, మ్మ్. ఒక 10-16 సంవత్సరాల వెనక్కని. ఇది నేటి కథ కాదా? ఆహా, సుమారు 10-16 సంవత్సరాల నాటి కథనా?